రేపటి జీవితాలను డిసైడ్ చేసేది ఇప్పటి నిర్ణయాలే. ప్రధాని మోదీ వివరణ. వరద బాధితులకు తెలంగాణ పోలీసుల 11 కోట్ల విరాళం. వరదలో పవన్ ఇంటి స్థలం, చుట్టూ ఏలేరు కాలువ నీళ్లు. డ్రైనేజీ నీళ్లు హైదరాబాద్ ప్రజలు తాగాల, షాకింగ్ కామెంట్స్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం, 50.5 అడుగులకు చేరిన నీటి మట్టం. గ్రీన్ హైడ్రోజన్స్ ఇప్పుడు తీసుకునే నిర్ణయాలే భవిష్యత్ తరాల జీవితాల్ని డిసైడ్ చేస్తాయని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీ G20 సదస్సులో దీనిపై ఎక్కువ ఫోకస్ పెట్టామన్నారు. ఈ కీలక రంగంలో అందరూ కలిసి పనిచేయాలని గ్లోబల్ సైంటిస్టులను కోరుతున్న గ్రీన్ హైడ్రోజన్ పాలసీల్లో మార్పుల్ని మీరు సూచించొచ్చు. సముద్ర జలాలు లేదా మురికి నీటితో దీని ఉత్పత్తి సహా అనేక ప్రశ్నలకు జవాబులు వెతకాల్సి ఉందని అన్నారు. We also need to jointly invest in research and innovation to push technology further. In September 2023, the G20 summit happened in India. In this summit, there was a special focus on green hydrogen. The new Delhi G20 leaders declaration adopted 5 high-level voluntary principles on hydrogen. These principles are helping us in the creation of unified roadmap. All of us must remember the decisions we make now will decide the life of our future generations. Friends, in such a crucial sector, it is important for domain experts to lead the way and work together. Particularly, I urge the global scientific community to come together to explore various aspects. Scientists and innovators can suggest changes in public policy to help the green hydrogen sector. There are also many questions that the scientific community can look into. Can we improve the efficiency of electrolyzers and other components in green hydrogen production? Can we explore the use of seawater and municipal wastewater for production? How can we enable the use of green hydrogen in public transport, shipping, and inland waterways? Exploring such topics together will greatly help green energy transition across the world. I am confident that this conference will help the exchange of many ideas on such issues. Friends, humanity has faced many challenges in the past. Each time, we overcame adversities through solutions that were collective and innovative. In the same spirit of the collective and innovative action that will guide us towards a sustainable future. We can achieve anything when we are together. Let us work to accelerate the development and deployment of green hydrogen. Once again, I send my best wishes to everyone involved in the second International Conference on Green Hydrogen. తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం పోలీసులు ఒకరోజు జీతాన్ని విరాళంగా అందజేశారు. మొత్తం 11.06 కోట్లు ఇచ్చారు. దీనికి సంబంధించిన చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి డీజీపీ జితేందర్ అందజేశారు. తెలంగాణ పోలీసు అకాడమీలో పాసింగ్ అవుట్ పెరేడ్ కు హాజరైన సీఎంకు డీజీపీ చెక్కు అందించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వరద బాధితుడిగా మిగిలిపోయారు. పిఠాపురంలోని ఆయన ఇంటి స్థలం వరద నీటితో మునిగిపోయి చెరువును తలపిస్తోంది. ఆ స్థలం పక్కనే ఉన్న ఏలేరు కాలువ ఉప్పొంగడంతో ఆయన స్థలంతో పాటు చుట్టుపక్కల పొలాలు కూడా నీట మునిగాయి. కాగా పవన్ ఎన్నికలకు ముందు 216 నేషనల్ హైవే పక్కన 3.52 ఎకరాలు కొన్నారు. అందులో ఇల్లు, పార్టీ కార్యాలయం నిర్మించి స్థానికుడిగానే ఉంటానని అప్పట్లో ప్రకటించారు. సంపన్నులు చెరువులు, కుంటలను కబ్జా చేసి ఫామ్ హౌస్లు కట్టుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆగర్భ శ్రీమంతుల ఫామ్ హౌస్ల నుంచి వచ్చే డ్రైనేజీ నీరు గండిపేటలో కలుస్తున్నాయి. డ్రైనేజీ నీళ్లను నగరంలోని పేద ప్రజలు తాగాల. చెరువులు, కుంటలు ఆక్రమించుకుంటే నేను సీఎంగా విఫలమైనట్టే. అందుకే ఆక్రమణ తొలగిస్తున్నామని తెలిపారు. ఒకనాడు ఎక్కడి నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీళ్ళు వచ్చేది కాదు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచే లక్షలాది మంది హైదరాబాద్ బిడ్డలకు తాగడానికి నీళ్లు ఇచ్చారు. హైదరాబాద్ దాహార్తిని తీర్చిన
ప్రాజెక్టులు గండిపేట, హిమాయత్ సాగర్ ఇలాంటి ప్రాజెక్టుల చుట్టూతా బాగా సంపాదించుకున్న వాళ్ళు, ఆగర్భ శ్రీమంతులు ఫామ్ హౌజులు కట్టుకున్నారు. వాళ్ళు ఫామ్ హౌజులు కట్టుకుంటే మనకు అభ్యంతరం లేదు, వాళ్ళు సంతోషంగా ఉండడమే మనకు కావాల్సింది. కానీ ఆ ఫామ్ హౌజులలో ఉన్న డ్రైనేజ్ కనెక్షన్ లేదు. వాళ్ళ డ్రైనేజ్ తీసుకొచ్చి గండిపేట నీళ్ళలో కలిపిండ్రు. వాళ్ళు వాడిన డ్రైనేజ్ నీళ్లు గండిపేట నీళ్ళలో కలిస్తే ఆ నీళ్లు తాగడానికి నగరానికి ఇస్తున్నాం. నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ మీరు చెప్పండి, ఎవరో బలిసినోడు కట్టుకున్న ఫామ్ హౌస్ డ్రైనేజ్ నీళ్లు గండిపేట తాగు నీళ్ళలో కలుస్తుంటే ఆ నీళ్ళని నగర ప్రజలకు తాగడానికి ఇస్తే ముఖ్యమంత్రిగా నేను వైఫల్యం చెందినట్టు కాదా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత చెరువులు, కుంటలు, నాలాలను ఎవరెవరో ఆక్రమించుకుంటే వాళ్ళ ఆక్రమణలో చెరబడితే ఇవాళ నగరం మీద ఉప్పెనై వరదలు వస్తున్నాయి. ఆ వరదలు ఎక్కడికి వెళ్తున్నాయి? బస్తీలో ఉన్న పేదోళ్ళ ఇళ్లకు పోతున్నాయి. పేదోళ్ళు జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న ఫ్రిడ్జ్, టీవీ, మంచము, బట్టలు, కట్టుకున్న బట్టలతో సహా అర్ధరాత్రి పూట వాళ్ళ ఇళ్లకు నీళ్లు వస్తే తడిసి ముద్దై అనాథలాక రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితులు వచ్చినాయి. తెలుగు రాష్ట్రాల్లో గోదావరి నది ఉగ్ర రూపం దాలుస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 50.5 అడుగులకు చేరింది. 12.72 లక్షల క్యూసెక్కుల ప్రవాహం దిగువకు వెళ్తోంది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. గోదావరి వరదతో దుమ్ముగూడెం మండలం తురుబాక రోడ్డుపైకి నీరు చేరింది. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చెర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.